హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ మా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మాకు ఈరోజు హాఫ్ కేజీ కొత్తిమీర పచ్చడి ఆర్డర్ వచ్చిందండి. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మాకు హాఫ్ కేజీ వచ్చినా పావు కేజీ వచ్చినా మేము ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తాము అని. మేము అప్పటికప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటామండి పికిల్స్. అది హాఫ్ కేజీ కానీ పావు కేజీ కానీ. ఇలా మాకు ఈరోజు హాఫ్ కేజీ కొత్తిమీర వచ్చింది కదండి, దానికోసం మేము కొత్తిమీర తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. దాని తర్వాత కొత్తిమీరలో ఎక్కువ మట్టి ఉంటుంది కదా, అందుకని దీన్ని 3-4 టైమ్స్ వరకు మట్టంతా పోయే వరకు బాగా వాష్ చేసుకోవాలి. నేను ఇది వాష్ చేసుకొని ఒక నెట్లో వేసానండి. ఎందుకంటే వాటర్ అంతా పోతుంది కదండి నెట్లో వేస్తే, అందుకని నెట్లో వేసి దేనికైనా హ్యాంగ్ చేసుకున్నాను. తర్వాత ఈ కొత్తిమీర తీసుకెళ్ళి ఒక కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోవాలండి. ఎక్కువ ఎండ తగలకుండా అలా కొంచెం గాలి కారినట్టు ఆరబెట్టుకోవాలి. దీన్ని ఎక్కువ ఎండ తగిలితే కొంచెం కొత్తిమీర వలిపోయినట్టు అయిపోతుంది కదండి, అందుకని ఎక్కువ ఎండ తగలకూడదు. ఇది సరికి 3-4 అవర్స్ అలా టైం పడుతుంది. ఈలోగా మనం ప్యాన్ తీసుకొని అందులో ఆవాలు వేసుకొని బాగా వేపుకోవాలండి. ఆయిల్ కట్ట వేయకూడదు, జస్ట్ నార్మల్గానే వేపుకోవాలి. అందులోనే మెంతులు కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం ఆరబెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం మనం ఎక్కువ ఫ్రై చేయకపోతే పచ్చడి అనేది ఎక్కువ రోజు నిల్వ ఉండదండి. అందుకని కొంచెం వాటర్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిందండి, నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇది మనం చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారేలోగా మనం వేడి నీళ్ళలో చింతపండుని నానబెట్టుకోవాలండి. ఫస్ట్ ఆ చింతపండు మొత్తం కలిపి తీసుకోవాలి. అందులో ఏమీ పీచు అలాంటివి రాకుండా తీసుకోవాలి. ఆ ప్యాన్లో అలా తీసుకున్న చింతపండు పలుపుని కూడా వేసుకొని అది బాగా ఉడికించుకోవాలండి. అది ఉడుకుతున్నప్పుడు అందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని అది కూడా బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. మీరు ఎప్పుడైనా కొత్తిమీర పచ్చడి టేస్ట్ చూసారండి? ఒకవేళ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మీ ప్రాసెస్ ఇలాగే చేసుకుంటారా మాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ చింతపండు కూడా బాగా ఉడికిపోయిందండి. మనం ఆవాల మెంతులు మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ చింతపండులో కారం, మనం మిక్సీ చేసుకున్న ఆవాల పొడి అన్నీ వేసుకొని ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న కొత్తిమీర కూడా మిక్సీ చేసుకోవాలండి. అది కూడా మరి కొంచెం ఎక్కువ బాగా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్నట్టు చేసుకోవాలి. ఇలా అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. తర్వాత తాలింపు కోసం ఆయిల్ వేడైన తర్వాత మన తాలింపు ఉంటాయి కదండి, అవన్నీ వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఇవి మేము ఉప్మా కోసం ప్రిపేర్ చేసుకున్నామండి ఇది. దాని తర్వాత అందులో ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందర ప్రిపేర్ చేసుకున్న పికిల్లో అది ఆ తాలింపు మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంతేనండి వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.